ఒక చిన్న డెసిషన్ మీ కెరీర్ని మార్చేస్తుంది. ఇప్పుడే అప్లై చేస్తే 20,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్న్షిప్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది స్కామ్ కాదు, ఇది రియల్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇంటర్న్షిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఈ సమ్మర్ హాలిడేస్లో టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము. రీల్స్ చూస్తూ, టైంపాస్ చేస్తూ ఇలా టైం అనేది మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. బట్ కొందరు మాత్రం అదే టైంలో స్కిల్ అన్నది డెవలప్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు, ఫ్యూచర్ని సెక్యూర్ కూడా చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా సేమ్ కేటగిరీలోకి అయితే వెళ్తారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ట్రిక్స్ ఏంటి, హిడెన్ బెనిఫిట్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. చివరిలో నేను సీక్రెట్ టిప్స్ కూడా చెప్తాను. NHAI అంటే స్మాల్ ఆర్గనైజేషన్ కాదు. ఇది ఇండియాలోనే టాప్ హైవేస్కి బ్యాక్ బోన్లా అయితే పనిచేస్తుంది. దేశంలో బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయితే ఇది కలిగి ఉంది. కోట్ల విలువైన ప్రాజెక్ట్స్, స్మార్ట్ హైవేస్, టోల్ సిస్టమ్ ఇలా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఈ NHAI కలిగి ఉంది. ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే మనకు డైరెక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ అనమాట. NHAI సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా 2 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. May 4 నుంచి July 5 వరకు అయితే ఈ డ్యూరేషన్ ఉంటుంది. ఫీల్డ్ ఆఫీస్ లేదా హెడ్ ఆఫీస్లో అయితే మీరు వర్క్ చేయాలి. రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇది క్లాస్ రూమ్ లెర్నింగ్ కాదు కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇది క్లయింట్ విషయానికి వస్తే పర్ మంత్ 20,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా మనకి 2 monthsకి 40,000 అయితే స్టైఫండ్ కింద వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఇది సైడ్ ఇన్కమ్లా కాకుండా ఇది ఒక కాన్ఫిడెంట్ బూస్టర్లా అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్. ముందుగా NHAI అంటే సివిల్ వాళ్ళకి మాత్రమే అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కోర్సులకైతే వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇంజనీరింగ్ తీసుకుంటే సివిల్, ఎలక్ట్రికల్, IT, CSE, AI ఇలా అన్ని కోర్సులకు వీళ్ళైతే ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే నాన్ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. MBA, BBA, LLB, BCom, BSc, మాస్ కమ్యూనికేషన్ అంటే ఆల్మోస్ట్ అందరికైతే వీళ్ళు ఛాన్స్ అయితే కల్పించడం జరుగుతుంది. కానీ ఒక కండిషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే ఇంటర్న్షిప్ అన్నది ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు. డిస్టెన్స్ స్టూడెంట్స్కి నాన్ ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. సో ఎవరైతే రెగ్యులర్గా చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి మీ వర్క్స్ని ఇమాజిన్ చేసుకోండి. మీరు హైవే ప్రాజెక్ట్ సైట్లో అయితే ఉన్నారు. ఇంజనీర్స్తో కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. రియల్ టైం డెసిషన్స్ మీరు చూస్తూ ఉన్నారు. సివిల్ వాళ్ళకైతే రోడ్ డిజైన్, ట్రాఫిక్ ప్లానింగ్ ఇవైతే అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్ కోర్సెస్కి డేటా అనాలిసిస్, IT సిస్టమ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవైతే వీళ్ళు అలాట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది రెజ్యూమ్లో యాడ్ చేస్తే మీకు వాల్యూ అన్నది డబల్ అవుతుంది. సో ఇందులో అప్లై ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంది. మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ బాక్స్లో అప్లై లింక్ అయితే పేస్ట్ చేసి పెడతాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత కాలేజ్ అప్రూవల్ అయితే కంపల్సరీ అని అయితే చెప్తున్నారు. కాలేజ్ అప్రూవ్ చేస్తేనే మీరైతే నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్తారు. లాస్ట్ డేట్ అనేది April 15th కాబట్టి టైం అన్నది చాలా తక్కువగా ఉంది. మీరు డిలే చేస్తే ఛాన్స్ అన్నది గాన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాంపిటీషన్ హైగా ఉంటుంది. ఎర్లీగా అయితే అప్లై చేయండి, మీకు మోర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇందులో బెనిఫిట్స్ అయితే చూద్దాము. 20,000 వరకు అయితే మనకు స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు జాబ్ ఛాన్సెస్ అనేవి చాలా అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇది నార్మల్ ఇంటర్న్షిప్ కాదు కాబట్టి మనకు కెరీర్ బూస్ట్ అన్నది అవుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీని మిస్ కాకుండా ఈ ఆపర్చునిటీ అయితే మీరు గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే అప్లై చేసిన వెంటనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అయితే మీరు అప్డేట్ చేయండి. NHAI ఇంటర్న్షిప్ అప్లికెంట్ అని యాడ్ చేయండి. రిక్రూటర్స్ నోటీస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అప్లై ప్రాసెస్ను సింపుల్గా చూద్దాము. మీరు గూగుల్లోకి వెళ్ళి NHAI అని టైప్ చేసి ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పేస్ట్ చేసి పెడతాను. మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ ఇంటూ యువర్ అకౌంట్ అని అడుగుతుంది కదా,
మీ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే లాగిన్ డీటెయిల్స్ లేవో ఇక్కడ రిజిస్టర్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ డేటా అండ్ మీ రెజ్యూమ్, ఇలా మీ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం. సో ఇందులో అన్ని బ్రాంచెస్కి వీళ్ళైతే ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు కాబట్టి కేర్ఫుల్గా అయితే ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో ఈ అప్లికేషన్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్, మీ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సమ్మర్లో మంచి ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తున్నారో ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. తప్పకుండా ఈ ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.